అదే ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్లో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి బోరుగడ్డ అనిల్ కుమార్ మంచి కుటుంబం నుంచి వచ్చారు, మంచి ఇంటలెక్చువల్, ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకటి పార్శ్వాలు ఉంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన సమాజం బాధపడే విధమైనటువంటి మాటలు మాట్లాడారు. ఒక లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఏ అమ్మ, చెల్లి, బిడ్డ ఎవరు కూడా సహించలేని మాటలు మాట్లాడారు. ఇది ఇంకొక పార్శ్వం, రెండు కనబడుతున్నాయి. సో అందుకే అన్నాను ఇవన్నీ కూడా ఆవిష్కరిద్దామని. ఒకటి కళ్ళు మూసుకోండి ఒకసారి. ఎవరు కనబడుతున్నారా? నాకు మా అన్న కనబడుతున్నాడు, జగన్ అన్న. ఎస్, నా పార్టీ జెండా కనబడుతుంది అబ్బా. అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేసేవాడు అనిల్ కాదు. ఆ విషయం అన్నకు కూడా తెలుసు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈజ్ అ జెట్ ఫైటర్ ఇన్ జగన్మోహన్ రెడ్డి ఆర్మీ. డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్. నేనేం అడుగుతున్నా, నేను రిపబ్లికన్ పార్టీలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి చేతిలో ఉన్నా. నేను పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలో పనిచేస్తా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పరుణ్ణి, వీరాభిమాని, ఆయన ప్రియ శిష్యుణ్ణి. దేనికి ప్రమాణం చేయమని అడగొచ్చా? ఎస్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ప్రతి మాట నిజమే చెప్తానని ప్రమాణం చేస్తాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, శుద్ధీకరణతో, అంతఃకరణ శుద్ధితో, నా అంతర్గతం ఏదైనా కానీ, మాట్లాడేది ఏదైనా కానీ దైవసాక్షిగా ప్రమాణం చేసి మీరు అడిగిన ప్రశ్నకి నిజమే చెప్తాను. 245 రోజులు జైలు జీవితం తర్వాత, 22 కేసుల్లో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలో పశ్చాత్తాపం కలుగుతుందా, గుండె పగతో రగులుతుందా? అది మీరే చెప్పాలి. పశ్చాత్తాపం తప్ప గుండె రగిలేది అనేది లేదు. వై? బికాజ్ ఐమ్ ఏ క్రిస్టియన్. ఒకటి రోహిత్ అన్న, ఇది తప్పెందుకు జరిగిందంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. నేను ఇంతకుముందు మీడియాలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. రిగ్రెట్ మై సెల్ఫ్. చింతిస్తూ ఉన్నాను నేను చాలా. ఎందుకంటే ఆవేశపూరితమైన మాటలు, రాజకీయంగా వాళ్ళని ఫేస్ చేయాలి. వాళ్ళ